టాలీవుడ్లో అన్ని వైపులా హై వోల్టేజ్ని క్రియేట్ చేస్తున్న ఒక సెన్సిటివ్ టాపిక్ సమంత కొత్త పెళ్లి. పాత జ్ఞాపకాలు డిలీట్ కాని ఇన్స్టాగ్రామ్ ఫోటోలు, వాటిపై రగులుతున్న సోషల్ మీడియా చర్చలు. ఏం నిజం, ఏం ఊహలు, ఎవరేమంటున్నారు, సమంత ఏం చెబుతోంది? నిజానికి ఈ కథలో ఉన్న ఎమోషన్, రూమర్స్, హైప్ అన్నీ ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సెకండ్ మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకు సమంత తన మొదటి పెళ్లి ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఉంచుకుంది? ఇది కేవలం ఓవర్ సైటేనా, లేక దాని వెనుక ఇంకో స్టోరీ ఉందా? డిసెంబర్ 1 కోయంబత్తూరులోని లింగభైరవి ఆలయం ఇషా ఫౌండేషన్ ప్రెమిసిస్లో ఒక స్మాల్ బట్ పవర్ఫుల్ స్పిరిచువల్ వెడ్డింగ్ జరిగింది. సమంత, రాజ్ నిడుమురు వీరిద్దరూ భూతశుద్ధి భావనతో పెళ్లి చేసుకుని మనసులను, ఆత్మలను ఒకటిగా చేసుకున్నారు. ఫోటోలు బయటకు వచ్చిన వెంటనే వాటికి సోషల్ మీడియాలో లైక్స్, కామెంట్స్, షేర్స్, సెలబ్రిటీ విషెస్ అన్ని వరదలా వచ్చాయి. కానీ అదే సమయంలో మరో దశలో నెగిటివ్ కామెంట్స్ కూడా రావడం మొదలైంది. కొంతమంది యూజర్లు కామెంట్లలో ఇలా రాశారు: రాజ్ నిడుమురు ఫ్యామిలీని విడగొట్టింది, ఎందుకు ఇప్పటికే వైఫ్ ఉన్న మనిషిని పెళ్లి చేసుకుంది? యాక్చువల్గా ఈ కామెంట్స్ని యాంప్లిఫై చేసింది నటి పూనం కౌర్ చేసిన ఇండైరెక్ట్ ట్వీట్. పూనం ట్వీట్ చేసిన ఆ ట్వీట్లో ఏముంది అంటే, మీరు మీ గూడు కట్టుకోవడానికి ఇంకొకరి ఇంటిని పడగొట్టారు అంటూ ఒక హార్ట్ బ్రేక్ ఎమోజీతో ట్వీట్ పెట్టింది. పేర్లు చెప్పలేదు, కానీ నెటిజన్లు మాత్రం ఇది సమంత గురించి అని అజ్యూమ్ చేయడం ప్రారంభించారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, సమంత కొత్త పెళ్లి జరగడంతో నెటిజన్లు ఆమె ఇన్స్టాగ్రామ్ని రీవిజిట్ చేసి ఓల్డ్ పోస్టులన్నీ చూస్తున్నారు. ఇక్కడే వారికి ఒక షాకింగ్ అబ్జర్వేషన్ కనిపించింది. సమంత నాగ చైతన్యతో ఉన్న వీడియో ఇంకా తన ఇన్స్టాగ్రామ్లోనే ఉంది. ఇందులో ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, సమంత, నాగ చైతన్య పెళ్లి నుండి ఒక ముఖ్యమైన ఫోటో కూడా ఉంది. ఇవి చూడగానే నెటిజన్ల మధ్య మళ్ళీ చర్చ మొదలైంది. ప్రశ్నలు ఒక్కొక్కటిగా పైకి రావడం ప్రారంభమైంది. సెకండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇవి ఎందుకు ఉంచుకుంది? పాత చాప్టర్స్ని క్లోజ్ చేయలేదా? చేయి గురించి ఇంకా రెస్పెక్టా లేదా అటాచ్మెంట్ ఉందా? లేకపోతే ఇవి డిలీట్ చేసేస్తే అన్నెసెసరీ నెగిటివిటీ వస్తుందని భావించి ఉంచుకుందా? కొంతమంది ఫ్యాన్స్ న్యూట్రల్గా స్పందించారు. పాత జ్ఞాపకాలు తప్పు కాదు, అవి ఆమె జీవితంలో భాగం. మరి కొందరు మాత్రం చాలా షార్ప్గా స్పందిస్తున్నారు. ఇక్కడ ఒక సైకాలజీ పాయింట్ కూడా వస్తోంది. లైఫ్ చాప్టర్స్ క్లోజ్ చేయడం అంటే అవి ఉన్న ఫోటోల్ని డిలీట్ చేయడం కాదు. కొంతమంది తమ పాత మెమొరీస్ని కూడా ఒక ఎమోషనల్ అచీవ్గా ఉంచుకుంటారు. అది గతం, కానీ నా కథలో భాగమే అనే భావనతో అది ఇలా ఉండొచ్చు. సమంత గతాన్ని డిలీట్ చేయాలనే మెంటల్ స్టేట్లో ఉండకపోవచ్చు. సోషల్ మీడియాలో అన్నెసెసరీ హేట్ అవాయిడ్ చేయడానికి కూడా ఉంచి ఉండొచ్చు, లేదా సింప్లీ ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. ఇవి పాసిబిలిటీస్ మాత్రమే. బట్ నెటిజన్స్ డిబేట్ మాత్రం ఆగలేదు. సమంత పెళ్లి తర్వాత మరో ట్విస్ట్ వచ్చింది. సమంత పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ సద్నా సింగ్ ఒక ఇన్స్టా స్టోరీ పెట్టింది. బాధితురాలుగా, విలన్గా చాలా బాగా నటించింది అంటూ రాసింది. ఆ వెంటనే సమంతను ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసింది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. అంటే నిజంగా ఎవరు విలన్ అన్నమాట. చైతన్య, సమంత బ్రేకప్లో ఏదైనా నిజం బయటకు వస్తుందా అంటూ డిస్కషన్స్ వేడెక్కాయి. ఇన్ని కామెంట్స్, ట్వీట్స్, అలిగేషన్స్ వచ్చినా సమంత మాత్రం 100% సైలెన్స్ మెయింటైన్ చేస్తోంది. నో రియాక్షన్, నో క్లారిఫికేషన్, నో ఇండైరెక్ట్ ట్వీట్ కూడా కాదు. కొంతమంది ఫ్యాన్స్ తన సైలెన్సే తన బలము అని అంటుంటే, మరి కొంతమంది సమంత ఏం మాట్లాడకపోవడం వల్లే ఖాళీని నెటిజన్లు తమ ఊహలతో నింపుకుతున్నారు అని అంటున్నారు. ఎమోషనల్ డిటాచ్మెంట్ పర్ఫెక్ట్ కాదు. బ్రేకప్ అయినా పాత ఫొటోస్ని వెంటనే డిలీట్ చేయడం అందరికీ పాసిబుల్ కాదు. పబ్లిక్ బ్యాక్లాష్ వస్తుందని తెలిసి ఉండొచ్చు. చైతన్య గుర్తులు డిలీట్ చేసింది అన్న యాంగిల్లో మరో నెగిటివిటీ వస్తుంది. చాప్టర్ క్లోజ్ చేయడం అంటే డిలీట్ చేయడం కాదు. కొంతమంది మెమరీస్ని కోపం, బాధ లేకుండా ఉంచుకుంటారు. ప్రొఫెషనల్ రెస్పెక్ట్గా సమంత, నాగ చైతన్య ఇండస్ట్రీలో పెద్ద పేర్లు. వారి ఫొటోస్ డిలీట్ చేస్తే అది డిస్రెస్పెక్ట్గా టేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్ నెరేటివ్ అవాయిడ్ చేయడం ద్వారా సమంత పాస్ట్ని పూర్తిగా అండూ చేసిందన్న న్యూస్ అవాయిడ్ చేయడానికి ఈ పోస్ట్ అలాగే ఉంచి ఉండొచ్చు. ఇవి పాసిబిలిటీస్, కానీ నిజం మాత్రం సమంతకే తెలుసు. ఈ మొత్తం విషయాలన్నిటినీ ఒకసారిగా లుక్ వేస్తే, సమంత కొత్త పెళ్లి హ్యూజ్ సెలబ్రేషన్. పూనం కౌర్ ఇండైరెక్ట్ ట్వీట్ కాంట్రవర్సీగా మారింది. ఎక్స్ హస్బెండ్ చైతన్య ఫొటోస్ డిలీట్ చేయకపోవడం న్యూ డిబేట్గా అయ్యింది. సమంత మేకప్ స్టైలిస్ట్ ఇన్స్టా స్టోరీ దానికి ఆజ్యం పోసింది. సమంత సైలెన్స్ మిస్టరీగా మిగిలింది. సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ అయినా సమంత తన వేలో లైఫ్ని ముందుకు తీసుకువెళ్తోంది.